ముందు మా ప్రభుత్వం వస్తుంది అని రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎంత ధైర్యంగా చెప్పుకున్నా సరిగ్గా ఎన్నికల సమయం దగ్గర పడే నాటికి రాష్ట్రం మొత్తం జగన్ నామస్మరణతో దద్దరిల్లిపోతోంది. గత ఎన్నికలలో అదే జరిగింది. ఈ ఎన్నికలలో కూడా అదే జరగబోతుంది. ఒక్కడిని ఎదుర్కోవడం కోసం తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏకమవ్వడమే కాకుండా ఢిల్లీ నుండి బీజేపీని కూడా వెంట పెట్టుకుని వచ్చింది. గెలుపు మాదే అంటూ విర్రవీగారు కూటమి నేతలు. కానీ ఇప్పుడు జగన్ మానియాను చూసి కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలు పెడుతున్నాయి. ఎవరికి వారు ఒంటరిగా వెళుతూ ఉంటే జనాలలో స్పందన రావట్లేదు అని గమనించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉమ్మడి సభలను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా సర్వేలు కూడా అన్ని వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. మొన్న విడుదలైన నాగన్న సర్వే ఎంత సంచలనం రేపిందో మన కళ్ళారా చూసాం. ఈ సర్వే ప్రకారం వైసీపీ పార్టీకి 120కు పైగా స్థానాలు వస్తాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా పోల్ స్ట్రాటజీ గ్రూప్ నిర్వహించిన సర్వేలో కూడా వైసీపీ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తున్నట్లు తేల్చి చెప్పింది. వైసీపీ పార్టీకి 120 నుండి 130 స్థానాలు వస్తాయని, తెలుగుదేశం, జనసేన కూటమికి 45 నుండి 55 స్థానాలు వస్తాయని, అలాగే లోక్సభ స్థానాలు వైసీపీ పార్టీకి 19 నుండి 21 వస్తాయని, తెలుగుదేశం, జనసేన కూటమికి 4 నుండి 6 స్థానాలు వస్తాయని ఈ సంస్థ సర్వేలో తేలిందట. 55% మంది జనాల ఓట్లతో వైసీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, 44 నుండి 46 స్థానం ఓట్లతో కూటమి ప్రతిపక్షానికే పరిమితమవుతుందని తెలుస్తోంది.